పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినే మన ప్రతి ఒక్కరికి అటువంటి హృదయం కావాలి. హల్లెలూయా. ప్రభా నీ దాసుడు ఆలకించుచు ఉన్నాడు, నువ్వు సెలవిమ్ము. ప్రభా నీ దాసురాలు ఆలకించటానికి సిద్ధంగా ఉంది. ప్రభా నేను ఆలకించుట కొరకే పరిగెత్తుకుంటూ నీ సన్నిధికి వచ్చాను. ఈ రోజున నా హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎంతో అలజడి ఉంది, ఎంతో కలవరం ఉంది, ఎంతో నిస్సహాయ స్థితిలో నేను ఇక్కడికి వచ్చా. నేను ఆలకించటానికి సిద్ధంగా ఉన్నా అంటే నా దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతాడు. నేనంట అలాంటి హృదయం కలిగిన ఒక్కరున్నా చాలు ఈ స్థలంలో. దేవుడు స్పష్టంగా మాట్లాడు. దేవుని మాట స్పష్టంగా నిరాటంకంగా మన యొద్దకు వచ్చునుగాక. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. యేసయ్యను వెంబడించాలి అని నా హృదయంలో ఒక గట్టి తీర్మానము, స్థిరమైన దృఢమైన ఒక తీర్మానం నేను చేసుకున్నాను. నేను ఇక వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా నేను వెనుదిరుగను. నా జీవితంలో ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎన్ని బాధలైనా రానివ్వండి, ఎన్ని అవమానాలైనా సరే రానివ్వండి, నేను మాత్రం వెనుకకు తిరిగేది లేనే లేదు. నో కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్ అవ్వను. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి పట్ల అంతటి అపారమైన ప్రేమ ఉంటే నీ జీవితంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న యోబులాగా రెండంతల దీవెన మీకు ఇస్తాడు. యోబులాగా రెండంతల దీవెన ఇవ్వాలి అంటే అంత అవలీలుగా రాదండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఆయన నామమునకే స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. నీవెప్పుడు అంటావో ఖచ్చితంగా రెండంతల దీవెన అనుభవిస్తాం. నా మొదటి కుమారుడు చనిపోయేటప్పుడు ఎంత ఏడ్చానో, ఎన్ని నెలలు ఏడ్చానో. దగ్గర దగ్గర 30 డేస్ డే అండ్ నైట్ నిద్ర లేదు. చాలా వీక్ అయిపోయా. నన్ను ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేరు. చాలా మంది ఆదరిస్తున్నారు, కానీ నాకు ఆదరణ కలగట్లా. దేవుడు మాట్లాడిన తర్వాత చాలా మంది అన్నారు, "ఇంక నీకు పిల్లలు కలగరు." అయినా నీకు స్తోత్రమయ్యా. ఒకటే మాట అన్నా, "యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని నువ్వు అడుగుతున్నావు కదా, నీకు కష్టమైతే ఇవ్వద్దు." ఏదో ఫైటింగ్ లాగా మన ఫ్రెండ్‌తో ఫైటింగ్ చేస్తాంగా. "నువ్వు ఇస్తానన్నావుగా, ఎందుకు ఇవ్వవు?" అన్నంత ధైర్యంతో, "యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే లేదన్నావు కదా, నీకు కష్టమైతే ఇవ్వద్దు." ఇంకా నాకు పిల్లలు పుట్టరు అనుకున్నా. కానీ దేవుడు ఇద్దరు బిడ్డలతో నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాల్లో కన్నీళ్లతో విత్తుచూ వెళ్ళుతామో, ఖచ్చితంగా సంతోష గానముతో పంట మనము కోసుకొని వస్తాం. అటువంటి దేవుడు, అలాంటి భక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 1వ వచనం చదువుదాం. 5 వచనాలు. ఈరోజు బల్ల కూడా ఉంది కాబట్టి చాలా క్లుప్తంగా కొద్ది మాటల్లో ముగించుకుందాం. 1వ వచనం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దావీదు రాసిన చాలా చిన్న కీర్తన. ఏంటి ఈ యొక్క కీర్తన అంతా సమ్మరి అంటే, దావీదు దేవుని సన్నిధిలో ఒక ఎమర్జెన్సీ ప్రేయర్ చేస్తున్నాడు. ఒక అత్యవసరమైన ప్రార్థన దావీదు దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ అత్యవసరమైన ప్రార్థన? దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రా. ఇంగ్లీష్‌లో ఉంది, సేవ్ మీ ఓ గాడ్, లార్డ్ హెల్ప్ మీ నౌ. సేవ్ మీ ఓ గాడ్, లార్డ్ హెల్ప్ మీ నౌ. ఇప్పుడే, ఇప్పుడే. యెహోవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రభా, త్వరగా వచ్చేసి తొందరగా నాకు సహాయం చేయి. తొందరగా, అర్జెంటుగా అని ఎప్పుడు అంటాం మనం? ఏదో అత్యవసరంలో ఉన్నప్పుడే కదా. ఒక రోజున నీళ్ళలో మునిగిపోతున్న పేతురు, ప్రభువా నన్ను రక్షించు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎక్కడండి?
నీళ్ళలో మునిగిపోతున్న పేతురు ఒకే ఒక్క చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన, నాకు తెలిసి అంత చిన్న ప్రార్థన బైబిల్‌లో ఏదీ లేదు. నీళ్ళలో మునిగిపోతూ, ప్రభా నన్ను రక్షించు. ఆ! పేతురు నువ్వు ప్రార్థన చేశావు. నీ ప్రార్థన ఒక 1 ఇయర్ ఆగి నేను ఆలకిస్తానయ్యా అంటే ఎలా ఉండేది? 1 ఇయర్ ఆగి ఆలకించే ప్రార్థన కాదు ఆ ప్రార్థన. ఇమ్మీడియేట్‌గా సహాయం పొందుకునే ప్రార్థన అది. నేనంట ఈ రోజున దావీదులాగా నువ్వు కూడా అత్యవసర పరిస్థితిలో ఉన్నావేమో. ఈ కీర్తన తర్వాత నేను కూడా ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి ఒక చిన్న సాక్ష్యం చెప్పడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. నేను కూడా ఒక రోజున ప్రభు సన్నిధిలో మొరపెట్టా, గోజాడా, ప్రభా ఇప్పుడు అర్జెంటు. నాకిప్పుడు చాలా అత్యవసరం, అది నాకు ఇస్తావా లేదా? అన్నా. అది నాకు అత్యవసరం, కానీ నా ప్రభువుకి అది అత్యవసరం కాదు. నాకు ఇవ్వలేదు అప్పుడు. ఇప్పుడు ఇచ్చాడు. నాకు అనిపించింది మనకు అత్యవసరమైనవి కొన్ని ఉంటాయి, కానీ ప్రభువుకి అత్యవసరం కాదవి. లాజరు చనిపోయాడనే కబురు యేసుక్రీస్తు ప్రభువారికి ఎళ్ళింది. రోగి అయ్యున్నాడు అనే వార్త ఎళ్ళింది. రోగి అయ్యున్నాడు, చావ సిద్ధమై ఉన్నాడు అనే వార్త ఎళ్ళినప్పుడు ఎలా రావాలి? ప్రభు ఇమ్మీడియేట్‌గా వచ్చేయాలి. రెడీ టు డై కాబట్టి. కానీ యేసయ్య ఎప్పుడొచ్చాడు? 4 రోజుల తర్వాత వచ్చాడు తీరిగ్గా. యేసయ్యకి తెలుసు ఇది మరణం కోసం వచ్చింది కాదు, నా మహిమ నిమిత్తం వచ్చింది అనేసి. మీరు అనుకుంటున్నారేమో ఈ రోజున మీ హృదయాల్లో, నేను ఇంత ఎమర్జెన్సీగా, ఇంత అత్యవసరంగా, నేను కష్టములో ఉండి, దేవా నన్ను విడిపించుటకు రాయ్యా, నా సహాయమునకు నువ్వు త్వరగా రా ప్రభా అని నీవు అడుగుతూ, ఏంటి నా దేవుడు ఇంకా సమాధానం ఇవ్వలేదు అనే ఒక గట్టి ప్రశ్న నీ హృదయంలో ఉందేమో. నేను ఒకటి చెప్తా, గాడ్స్ టైం వేరు, మన టైము వేరు. కానీ ఏది ఏమైనా 100% మాత్రం కరెక్ట్ ఒక మాట. ఆయన సమయంలో, ఆయన కాలంలో అన్నీ చక్కగా చేస్తాడు మీకు. హల్లెలూయా! అబ్రహాము, శారాల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. గత కాలంలో అబ్రహామును గూర్చి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అన్ని విషయాలు ఎలా జరిగింది అనే క్రమంలో మనం చూస్తూ ఉన్నాం. 22వ అధ్యాయంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము, తానిచ్చిన మాట చొప్పున అబ్రహాము, శారాలను, నాకు చాలా ఇష్టం ఆ మాట. నిర్ణయ కాలమందు అని గూడా ఉంటది. మీ జీవితాల్లో గూడా దేనికోసం మీరు ఎదురు చూస్తున్నారో గాడ్స్ టైంలో ఖచ్చితంగా వస్తది. అప్పుడు ఖచ్చితంగా మీరు దేవుణ్ణి మహిమ పరుస్తారు. దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. విడిపించయ్యా, అయ్యా నన్ను విడిపించయ్యా, అయ్యా నన్ను విడిపించు అంటూ ఉన్నాడంటే ఈయన ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నాడు, ఎక్కడో బంధకాల్లో ఉన్నాడు. ఆ బంధకాల నుంచి నాకు విడుదల కలిగించేయి. ఈ రోజున నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావు? ఆర్థిక సమస్యల్లో చిక్కుబడిపోయావా? నీకు అర్థమవుతుంది గదా! నేను ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటకు రాలేనిక అనేది అర్థమవుతుంది గదా! అప్పుల బంధకాల్లో మనముంటే ఈ రోజున, ఆ బంధకాల్లో ఉండి మనం దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే, లేదంటే ఏదైనా ఒక పాపం అనే బంధకములో, ఈ లోకంలో ఒకడున్నాడండి, మనల్ని ఎరవేసి, ఒక ఉరి ఏసి, పక్షి కదా మనం క్షమించండి. పక్షికి ఏమేస్తాం మాట, వల. క్షమించండి ఆ మాట రావట్లే. పక్షి పాపం చక్కగా ఆడుకుంటూ ఉంటది. వేటగాడెళ్ళి ఏం చేస్తాడు? పాపం దానికి తెలీదు. అందులో కొన్ని గింజలేస్తాడు, వచ్చి పడిపోద్ది. ఈ రోజున సాతాను గూడా నీ జీవితంలో ఏదో ఒకటి కొంచెం డబ్బు చూపించి, ఏదో అందం చూపించి కొంతమందిని మోసం చేస్తాడు అపవాది. డబ్బు చూపించి కొంతమందిని ఆ వలలో పడిపోయున్నారు. నా దేవుడు అంటూ ఉన్నాడు, ఆర్థిక సమస్యలన్నిటి నుంచి, అప్పుల బంధకాల నుంచి, పాప పాపం అనే బంధకాల నుంచి, దురలవాట్లు, ఇంకా కొంతమందికి చూడండి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాటి నుంచి బయటికి రాలేరు. చెప్పాలంటే సహజంగా వాళ్ళకి అవన్నీ తీసుకోవటం ఇష్టం ఉండదు. డ్రగ్స్ గానీ, ఇంకా చాలా ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్, మీకు తెలిసి చెప్పాల్సిన అవసరం. కానీ నా దేవుడు వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా!
యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. మన దేవుడు మనకెవరండి? సహాయకుడు. ఏ మనిషి మీద ఆధారపడొద్దండి. నేను చెప్తూ ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి మనుషుల సహాయం వ్యర్థము. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన కష్టం రాంగానే నేనైనా సరేనండి, ఒక అనారోగ్యంగానే టక్కన మనుషులే గుర్తొస్తారు. వెంటనే ఫోన్ చేస్తా. నా కష్టంలో ఉన్నా, నాకసలు బాలేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, వచ్చేసేయండి అని మనుషుల్ని మనం ఆశ్రయిస్తాం గదా! దావీదు మాత్రం, ప్రభా నన్ను విడిపించుటకు తొందర రా అయ్యా. అయ్యా నా బంధకాలు నన్ను చుట్టుకొని ఉన్నాయ్యా. నా దగ్గరికి నువ్వు త్వరగా రా. నా వల్ల కావట్లేదు. నేను బేర్ చేయలేకపోతున్నా ఈ పరిస్థితులు. నా సహాయము నాకు త్వరగా రా. ఈ రోజున నీ సహాయకుడు దేవుడు తప్ప ఎవ్వరూ లేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 చదవండి. హెబ్రీ కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. ఎవరండి మన సహాయకుడు? ప్రభువు నాకు సహాయకుడు. నీ పరిస్థితుల్లో నుంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు మనుషులు లేకపోవచ్చు. కానీ ప్రభువు ఉన్నాడు. మనుషులకు మించి దాటిపోయిన పరిస్థితుల్ని క్లియర్ చేయటానికి మన ప్రభువు మనతో ఎప్పుడూ ఉంటాడు. మీరు కూడా మీ ఆత్మతో చెప్పుకోండి. ప్రభువు నా సహాయకుడు. నరమాత్రులు నాకేం చేయగలరు? ఎందుకండి మనుషులకు అంత భయపడతాం మనం? ఎందుకు మనుషులంటే అంత భయం మనకి? పౌలు హెబ్రీయులకు రాస్తా అంటూ నరమాత్రులు నాకేం చేయగలరు? 2వ వచనానికి వెళ్ళిపోదాం. నా ప్రాణము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునొందుదురుగాక. హల్లెలూయా. దావీదు రాసిన ఈ కీర్తనలో 5 వచనాలు కానీ గొప్ప సత్యాలు ఉన్నాయండి. ఈ సత్యాన్ని మనం గట్టిగా పట్టుకుంటే నిజంగా నేను అంటూ ఉన్నా, ఈ సత్యం ఈ రోజున మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తది. దేనిలో మీరు విడిపించబడ్డారో అవి ఏ బంధకాలైనా అవ్వనివ్వండి. ఈ రోజున ఈ వాక్యం అనే సత్యాన్ని పట్టుకోండి. ఖచ్చితంగా అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తది. ప్రభా నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గు నొందుదురు. ఏంటి దావీదు బాధంతా? ప్రభా చాలా మంది నా ప్రాణం తీయాలి అనుకుంటున్నారు. వీడు ప్రాణం తీసేస్తే అప్పుడు కరెక్ట్‌గా సరిపోద్ది. ప్రాణం తీసేంత హాని ఏం చేశాడు దావీదు? దావీదు అంతా మంచి చేశాడే. శత్రువుకి సహితం పిలిచి భోజనం పెట్టాడే. సౌలు మహారాజు మరి ఆ యొక్క సింహాసనం నుంచి దిగిపోయిన తర్వాత అంటూ ఉన్న మాట, సౌలు కుటుంబీకుల్లో నేను సహాయం చేయటానికి, నేను ఉపకారం చేయటానికి ఎవరైనా ఉన్నారా? ఎందుకు చేస్తావు దావీదు? సౌలు కుటుంబం నీకంత హాని చేసింది కదా. ప్రతి క్షణం నీ ప్రాణం తీయాలని చూశాడు కదా సౌలు. నీకెందుకు వాళ్ళతో, నీకెందుకు అంటాం కదా మనం కూడా కొన్నిసార్లు మన పక్కన బంధువుల్లో అంటా ఉంటాం కదా. వాళ్ళు నీకంత ప్రాణహాని తలపెడితే, అంత పగబడితే, నీకంత కీడు చేయాలని చూస్తే నువ్వెందుకు మేలు చేయాలనుకుంటావు? అనుకుంటాం కదా. బంధువులు కూడా అలా అంటారు కదా. కొంతమంది అంటున్నారు, దావీదు నీకేమొచ్చింది? నీ శత్రువులు కదా వాళ్ళు, ఎందుకు నువ్వు మంచి చేయాలి ఆశపడుతున్నావు? నేను చేయాలి. శత్రువుని పిలిచి భోజనం పెట్టి, దావీదు సౌలు కుమారుడైన మెఫీబోషెతుని పిలిచి, నువ్వు సదాకాలము ఈ బల్ల యొద్ద భోజనం చేయి. నువ్వెక్కడ తెలుసా భోజనం చేసేది? రాజులు భోజనం చేసే బల్ల యొద్ద కుంటివాడు, ఏ నిరీక్షణ లేనివాడు, ఇంకా తన భవిష్యత్ ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న మెఫీబోషెతుని తీసుకొచ్చి, నువ్వు ఎల్లప్పుడు సదాకాలం రాజులు భుజించే భోజనం చేయాలి. అంత మంచోడండి దావీదు. కానీ ప్రాణం తీయాలని చూస్తున్నారంట. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభా వెనుకకు నువ్వు మళ్ళించు ఆ శత్రువుల్ని, వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. నేను అనుకుంటున్నా, ఈ కీర్తనలు 150 కీర్తనలు అయ్యేలోపు దేవుని ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటాము అనిపిస్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? శత్రువులను బట్టి మనం పగ తీర్చుకోవటానికి అవకాశం వచ్చినప్పుడు టైం చూడటం కాదు. ప్రభువా నువ్వు త్వరపడి నాకు సహాయం చేయి, ఇదిగో నా శత్రువులు వారిని వెలుకకు మళ్ళించు,
వారు సిగ్గుపడి అవమానం పొందాలి. అది మనం చేయాల్సింది. పగ తీర్చుకోవటం ఆయన పనండి. దేవుడు ఎందుకు ఇన్ని సార్లు మాట్లాడుతున్నారో, మీకెవరు శత్రువులున్నారో, నాకెవరు శత్రువులున్నారో నాకు తెలీదు. దేవుడు ఎందుకని పదే పదే రిపీట్ ప్రతి కీర్తనలో ఆల్మోస్ట్ ఇన్ని సార్లు దేవుడు మాట్లాడినా, మనము లోపడకుండా మనమే రివెంజ్ తీర్చుకోవటానికి మన పగవారి ఎదుట ఉంటే నో యూజ్. బ్లెస్సింగ్ ఏముండదు. పగవానికి మనం పెట్టినప్పుడు బ్లెస్సింగ్ అంతా మందే ఇంకా. హల్లెలూయా! మూడవ వచనం. ఆహా! ఆహా! అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. మనల్ని చూసి చాలా మంది ఆహా! భలే అయింది వీడికి. ఇట్లాగే కావాలి కరెక్ట్‌గా. పెద్ద ఇది పోయావుగా, ఇప్పుడయిందా? బాగా అయిందా నీకు? అంటారు కదా! మనల్ని చూసి కొంతమంది. ఆహా! భలే అయిందిరా వీడికి. ఓహో! భలే అయింది వీడికి అని మనల్ని చూసి నవ్వుకుంటారు. మన కష్టంలో పడ్డప్పుడు, మన బలహీనతలో పడ్డప్పుడు, రోగంలో పడ్డప్పుడు, లేవలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు భలే అయింది వీడికి కావాలి అనుకునే వాళ్ళని దావీదు ఆహా! ఆహా! అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూచి విస్మయమొందుదురుగాక. దేవుని సన్నిధిలో ప్రభా! ఇలా నన్ను అవమానించే వాళ్ళని నీ సన్నిధికి నేను తీసుకొని వస్తున్నా అంటూ ఒక మంచి మాట. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. దేవుని వెదకాలనే ఆశ మీకుందా? నేను అనుకుంటున్నా. నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నా. దేవుని వెదకాలనే ఆశ ఉంది కాబట్టే మీరిక్కడికొచ్చారు. ఇక్కడికి రావటానికి మధ్యలో ఎన్నో ఉంటాయి. ఆటుపోట్లు, అవమానాలు. చర్చ్‌కెళ్తున్నారంట. ఎన్ని చోట్ల దరిద్రమైన వర్స్ట్ ప్లేసెస్‌లో ఉన్న మనుషులేమి అనరండి. చర్చ్‌కెళ్తే అబ్బో! చర్చ్‌కెళ్తున్నారు వీళ్ళు అంటారు. చర్చిలో దేవుని సత్యం ప్రకటించబడతది. దేవుని వాక్యం ప్రకటించబడతది. మీరు యథార్థంగా, సత్యంగా నడుచుకోవాలనే ప్రవర్తన ఉంటది. ఇక్కడేముండదు. కానీ చర్చికెళ్తున్నారు వాళ్ళని చాలా తక్కువగా చూసే ప్రజలు. అందుకని నువ్వు ప్రతిసారి రా దేవుని సన్నిధికి. వాళ్ళందరికీ సిగ్గు కలగాలి బయట వాళ్ళందరికీ. రేపొద్దున నువ్వు అనుసరించే మార్గంలో వాళ్ళు కూడా రావాలి. ఒకరోజు నువ్వు బైబిల్ పట్టుకొని వస్తుంటే, నిన్ను చూసి నిందించే వాళ్ళందరూ వెనకాల లైన్‌లో. ఈయన వెళ్ళే మార్గం కరెక్ట్ అని ఒకరోజు నీ మార్గంలోనికి వస్తారు. దేవుని వెదికే హృదయం మీదైతే నిజంగా మీ హృదయంలో సంతోషము, ఆనందము, ఉత్సాహము అన్నీ కలుగుతాయి. దేవుణ్ణి వెదికే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని బలపరచును. 69:32 చదవండి. కీర్తన లాస్ట్ మాట చెప్పి ముగించేస్తా. బాధపడి వారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదుకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుని వెదకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుణ్ణి వెదక్కుంటూ మీరొచ్చారు గదా! ఈరోజు నీ స్థలానికి. దేవుడు మీ ప్రాణాన్ని తెప్పరిల్లించబోతున్నాడు. మీ పరిస్థితిలో నుంచి కృంగిపోయారు గదా! చాలా విషయాల్లో. చాలా విషయాల్లో ఎవ్వరికీ తెలియకుండా రూమ్‌లో ఒంటరిగా ఉంటూ తలుపేసుకొని ఏడుస్తున్నారుగా. కానీ ఒకరోజొస్తది. మీ ప్రాణములు తెప్పరిల్లి సంతోషముతో దేవుడు గొప్పవాడండి. నీ స్థలములో నిలబడి ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇచ్చే విధంగా దేవుని వెదికే బిడ్డలైతే ఆ విధంగా సాక్షులుగా మిమ్మును నిలబెట్టును గాక. ఆఖరి వచనం చదివేసి ముగించేది. 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. మళ్ళీ దావీదు అంటున్నాడు. ప్రభా! దేవా! నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. పైనేమో విడిపించుటకు తొందరగా రా అయ్యా! విడిపించుటకు త్వరగా రా అయ్యా! ఈ మాటలు మీకెప్పుడు గుర్తుండును గాక. మీరలాంటి పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు దావీదులాగే మొరపెట్టండి. మీ స్థితి సంతోషభరితంగా ఉంటది. దేవా! నన్ను విడిపించుటకు త్వరగా రా! నా సహాయమునకు త్వరగా రా! నన్ను రక్షించుటకు త్వరగా రా! అంటూ నేను కష్టాల్లో ఉన్నా, నేను శ్రమల్లో ఉన్నాను, బలహీనపడి మాట్లాడట్లేదు. ఆయనలో ఉన్న ఆ విశ్వాసముతో కూడిన ఆ మాట, నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. అయిపోయింది శ్రమల్లోకి వెళ్ళిపోయాను. నా పరిస్థితి ఇంకా క్లోజ్ అని
నిరీక్షణ లేని మాటలు మాట్లాడట్లా ఆయన. నా రక్షణకర్తవు నీవే, నా సహాయము నీవే. నీవెప్పుడైనా అనుకోవాలి, నీ ఆత్మతో నువ్వు చెప్పుకోవాలి. ఏ ఆత్మ, ఈరోజు నువ్వెందుకు అంత నీరసంగా ఉన్నావు? ఎందుకు అంత బలహీనపడ్డావు? ఎందుకు వేరే వాళ్ళ మాటలకు అంత నిరుత్సాహపడుతున్నావు? డబ్బులు లేవని ఎందుకు అంత దిగులు పడుతున్నావు? దేవుడు ఇస్తాడు కదా. నా రక్షణకర్త ఆయనే, నా సహాయము. ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో తలుపులు తెరుస్తాడు. మూసుకుపోయిన ప్రతి తలుపు తెరవబడుతుంది. దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. నేను శ్రమల పాలై దీనుడునైతిని. మన జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా అండి? ఒక గొప్ప మాటను మనం తెలుసుకుందాం. మనల్ని దీనులుగా చేయటానికే శ్రమలు వస్తాయి. ఈరోజు నువ్వు అనుకుని ఉండొచ్చు, ఎందుకు నా జీవితంలో ఇన్ని శ్రమలు అనుకుంటున్నావా? ఎందుకు నా జీవితంలో ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు? ఆమె బానే ఉందిగా, నాకే ఎందుకు? ఆ సిస్టర్ చూడండి ఎంత బాగుందో, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అంటున్నావేమో. దేవుడు నిన్ను దీనురాలుగా చేయాలనుకున్నాడు. నిజమా కాదండి? మన జీవితంలో ఎన్ని శ్రమలు వస్తే, నా జీవితంలో చాలా కొట్టబడ్డా అటు ఇటు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం. అవన్నీ రాకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. అందుకనే భక్తుడు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. యోసేపు గుంటలోనికి వెళ్ళకపోతే ఆశీర్వాదం వచ్చేదా? ప్రధానమంత్రి అయ్యేవాడా ఈజిప్టులో? అన్నలు తోసేశారు కాబట్టి, బట్టలు ఊడదీసేశారు కాబట్టి, పనోడుగా ఒక ఇంటికి వెళ్ళాడు కాబట్టి, అక్కడ కూడా నిందేశారు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. ఊరికే అవ్వలా. ఈరోజు నేను అంటున్నా, నువ్వెన్ని శ్రమలు అనుభవిస్తావో అంత గొప్ప బహుమానం నీ మీద ఉంది. సంతోషిస్తే, ప్రభువు నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును దేవుడు ఉచితంగా, ఉచిత పుణ్యానికి తీసుకెళ్లి మహారాజు సింహాసనం ఎక్కించలా. అరణ్యములో బాగా అయింది ట్రైనింగ్. ఎవరికి? దావీదుకి బాగా అయింది ట్రైనింగ్. మోషే కూడా 40 సంవత్సరాలు అరణ్య అనుభవంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో రాజకుమారుడుగా అన్ని వైభవాలు అనుభవిస్తూ 40 సంవత్సరాలు అరణ్యంలో బాగా వేపేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? 40 లక్షల మందిని ఇజ్రాయెల్ నడిపించాలి అంటే ఊరికే రాదండి, ట్రైనింగ్ ఉండాలి. ఈ రోజున ట్రైనింగ్ ఇస్తున్నాడు నీకు, చిన్న చిన్న శ్రమలు. ఎందుకంటే దేవుడు నీ ద్వారా పెద్ద బడ్జెట్ ఉంది, పెద్ద ప్రోగ్రామ్ ఉంది నీ ద్వారా ఆయనకి. అదంతా నువ్వు లీడ్ చేయగలగాలంటే దీనితో నేర్చుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సంఘంలో నాకు గొప్ప స్థానం కావాలంటే దీనులైతేనే వస్తుంది. నాకు కావాలి అని కోరుకుంటే రాదు. ఏంటి నాకు ఇవ్వట్లేదు అని అంటం కాదు. నేను ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సి ఉందా? దావీదు, మోషేని 40 లక్షల మందిని నడిపించటానికి ఊరికే రాలేదు ఆ పోస్టు. నీకు నాకు రాదు ఆ పోస్టు. నేను చాలా సార్లు అనుకుంటా, 10 మంది స్త్రీలు, 15 మంది స్త్రీలు ఉన్నప్పుడే కొంతమంది కొన్ని విషయాలు చూసి హృదయంలో చాలా బాధపడేదాన్ని. నాకు అప్పుడు అనిపించేది, 10 మంది స్త్రీలను నడిపించడానికే నేను ఏడుతున్నానే కొన్ని విషయాల్లో. 40 లక్షల మందిని మోషే ఎలా నడిపించుండొచ్చు? సాత్వికం ఇరగ్గొడతాడు దేవుడు, నలగొడతాడు. ఇరిగిపోవాలి, నలిగిపోవాలి. నేను ఉండను, నాకు ఈ కష్టం శ్రమ వద్దంటే బ్లెస్సింగ్ కూడా రాదు. యోబు జీవితంలో లెక్కలేనన్ని శ్రమలొచ్చాయి. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. రెండంతల బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా శ్రమల్లో మీరు కూడా విశ్వసించండి. నేను అదే విశ్వసిస్తా. ఇంత కొట్టబట్టానికి, ఇప్పటికీ కూడా ఇన్ని అనుభవించడానికి, ప్రభా నా పట్ల నువ్వేదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు. నేను అనుకోలేదు ఒక రోజున గుడిలో విగ్రహాలను పూజిస్తూ నా పట్ల దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక అని. నాకిప్పుడు అర్థమవుతది. ప్రభా నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు? గొప్ప ప్రణాళిక నా పట్ల కలిగి ఉంది. అలాగే మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప ప్రణాళిక ఉంచాడు. మీ శ్రమల్లో డిస్కరేజ్ అవ్వద్దు, నిరుత్సాహపడొద్దు. దావీదులాగా మొరపెట్టండి, ప్రభా రా త్వరగా. మీకు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే, అత్యవసరం అయితే పిలవండి. ప్రభా త్వరగా వచ్చి నాకు సహాయం చేయి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును.